ఘంటాపదంగా చెప్పగలుగుతాం. ఓకే ఓకే వన్ బై వన్ మాట మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. జ్వాలాపురం శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అసలు పోటీ చేస్తున్నారా? స్థానిక సంస్థల్లో ఆల్రెడీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా ఎన్నికలకి సిద్ధమవుతున్నారు. స్థానిక సమరానికి సై అంటా ఉన్నారు. జనసేన పార్టీ కూడా ఖచ్చితంగా వారికి ఎంతైతే ప్రాధాన్యత ఉందో, గ్రౌండ్లో ఎంతైతే బలం ఉందో ఆ నిష్పత్తి ప్రకారం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక 4 మెట్లు మొన్న ఎమ్మెల్యే ఎన్నికలు అప్పుడు దిగాము 2024లో, ఇప్పుడు దిగే పరిస్థితి లేదని నాగల మనోహర్ గారు వెంటనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. సో ఏం చెప్తారు మీరైతే ఈ అంశాల మీద? బ్రహ్మనాయుడు గారు, మాది 3 ముక్కల పేకాట కాదు, మాది ఓకే సింగిల్ స్ట్రైట్ ఫైట్. ఓకే అంటే ఆ పక్క ఎంతమంది కలిసి వచ్చినా మేము సింగిల్ గా ఫైట్ చేసే దమ్ము ధైర్యం ఉన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే ఇంకోటి, ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ ఫేక్ అన్నారు బ్రదర్. అంటే ఫేక్ అనలేదు, అది వాళ్ళ స్పైసీ కోసం, వాళ్ళ రేటింగ్ కోసం వేసుకున్నారు. దానికి మా పార్టీలకి, మా ప్రభుత్వానికి సంబంధం లేదు అన్నారు. అదే బ్రహ్మనాయుడు గారు, అంటే మీరు మార్చి చెబుతున్నారు. ఫేక్ వేరు, వాళ్ళ యొక్క రేషియో కోసం వాళ్ళు ఏదో అత్యుత్సాహం పడేది వేరు అనేది వారు చెప్తున్నారు. అదే ఇప్పుడు వారు చెప్పిన దాన్ని అర్థం తీసుకుంటే ఆంధ్రజ్యోతిది పేపర్ కానీ ఇప్పుడు మీరేసిన బిట్టేశారే, ముక్కలు కట్ చేసేసారు మీరు, అంతే. ఓకే వాళ్ళ మాటల్లో ఆంతర్యం ఏమంటే మీ దగ్గర ఇది లేదు సరిగా, ఆంధ్రజ్యోతిలో ఇది లేదు అని చెప్పారు. ఆంధ్రజ్యోతిలో అది గాలి వార్త కాదు బ్రదర్, నారావారి వార్త. నారావారు చెప్తేనే అక్కడ వేస్తారు. అది అని పొద్దున ఫోన్ చేస్తారా చంద్రబాబు నాయుడు గారు? ఫోన్ చేసి మాట్లాడతారా? కాదు, అడకత్తెరలో పోక చిక్క మాదిరి మళ్ళీ ఇరుక్కొని పోతారు బ్రదర్. మీరు అంత దూరం పోయి ఇరుక్కోద్దండి, చాలా కష్టం అవుతుంది. మీతో కలవమంటారా ఏంటి? మీతో కలవమంటారా ఏంటి వాళ్ళని? అట్లా కాదు, వారు నారావారు చెప్తేనే ఆంధ్రజ్యోతిలో ప్రచురిస్తారు. ఇంకోటి నన్ను మాట్లాడండి. ఇంకొకటి, రాజకీయాలు అనేటువంటివి మన నాదెండ్ల మనోహర్ గారు చెప్పినది ఏమంటే చాలా అందరికీ, కార్యకర్తలందరికీ న్యాయం చెయ్యాలనేటట్టు మాట్లాడారు. అవును. నేనేమంటున్నానంటే మీరు ఇంతకుముందు చెప్పారు టీడీపీ 80, జనసేన 15, బీజేపీ 15 అని. బీజేపీ 15 కాదండి, బీజేపీ 5. పాపం వాళ్ళని చాలా కుదించేశారు. బీజేపీ 5. నాదెండ్ల మనోహరి మాటల్లో మాకు అర్థమైనది ఏమంటే జనసేన 80, టీడీపీ 15, బీజేపీ 5 అని మాకు అర్థమైంది మళ్ళీ. ఎందుకంటే వారంత స్టాండర్డ్ గా, స్టబన్ గా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 4 అడుగులు అసెంబ్లీ ఎన్నికలప్పుడు వెనకేసాం. అవును. ఇప్పుడు 6 అడుగులు ముందుకేయాలని ఉన్నారు. అంటే వారైతారు, వారు వీరైతారు. మీకు కావాల్సింది అదేగా, వాళ్ళిద్దరు గొడవ పడితే అవకాశం మీకు వస్తుందని. మాకు వాళ్ళు పాపం జనసేన ఎప్పటి నుంచో బలపడాలా అని ఉందప్ప. ఎందుకని అంత ప్రేమ ఏంటి మీకు జనసేన మీద? నాకు అర్థం కావట్లేదు. అదే ప్రేమ కాదు, ఒక్కొక్క రాజకీయ పార్టీలకు ఉన్న అనుబంధము, మనతో వారికి ఉన్నటువంటి దీంతో నేను అందరూ బాగుండాలనుకునే రకం. మేము అందరూ అంటే మీరు జనసేన పార్టీ నాయకులతో ఫ్రెండ్షిప్ చేస్తారా ఏంటి అధినాయకత్వం తోటి? తప్పే అట్టగా. నేనేమంటున్నానంటే అందరూ బాగుండాలా, దాంట్లో మేముండాలా అనే రకం. మరి బీజేపీ వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు ఎదగాలని ఎందుకు కోరుకోరు మీరు? కాదు బ్రహ్మనాయుడు గారు, మీకు బ్లెస్సింగ్స్, మీకు పైనుంచి బ్లెస్సింగ్స్ ఉన్న